ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం అగ్నిర్మూర్ధా దివః కగుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సుజన్వతి అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభోశాంతం రామదూతం నమామ్యహం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీర్వచనములు. 16/4/2019 మంగళవారం. స్వస్తి శ్రీ చంద్రమన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ద్వాదశి మంగళవారం రాత్రి 11:13 దాకా ఉంది. తర్వాత త్రయోదశి తిథి ప్రారంభం. ఈ రోజుని పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం రాత్రి 1:55 దాకా ఉండి తర్వాత ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున వృద్ధయోగం రాత్రి 8:20 దాకా ఉంది. ఈ రోజున భవకరణం పగలు 12:25 దాకా ఉంది. తర్వాత బాలవకరణం రాత్రి 11:13 దాకా ఉంది. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 10:29 దాకా ఉంది. ఈ రోజు ఉదయం దుర్ముహూర్తం 8:16 నుంచి 9:05 దాకా ఉంది. మళ్ళీ రాత్రి దుర్ముహూర్తం 10:49 నుంచి 11:36 దాకా ఉంది. ఈ రోజున సాయంత్రం అమృత గడియలు 5:57 నుంచి 7:26 దాకా ఉన్నాయి. ఈ రోజుని రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 దాకా ఉంది. ఎప్పటిలాగే రాహుకాలం, గుళికాలం, యమగండం అనేవి తమిళనాడు ప్రాంతం వాసులు, కొంత హైదరాబాద్ ప్రాంత వాసులు వాడతారు. మిగతా వాళ్ళకి వీటితో సంబంధం లేదు. ఈ రోజుని ద్వాదశ రాశులకి కూడా రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి వేళ మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, భూముల మీద ఆధారపడి జీవించేటటువంటి వృత్తుల వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా బ్యాంకింగ్ రంగం కానీ, విద్యారంగం కానీ, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ ఇలాంటి రంగాల వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసే ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాదులు, హోటల్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం గోచరిస్తూ ఉంది. మరియు వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో వీళ్ళకి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఈ మేషరాశి వాళ్ళకి అనుకోనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయినా ఉంది. అలాగే అగ్ని ప్రమాదాలకి గురి కావడం లేదా కరెంటు షాకులు ఇలాంటి వాటికి కొంత గురి చేసి వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక్కొక్కసారి వీరు ఉపయోగించేటువంటి యొక్క ఫోన్లు అవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అంతైనా అవసరం. మరియు యొక్క మేషరాశి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి దోష నివారణ కోసం మీ దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో, తమలపాకులతో కూడా పూజ చేయించడం, స్వామివారికి 5 అరటిపళ్ళు తీసుకెళ్లి నివేదన చేయించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి వేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళ ఒక్కొక్కసారి అనారోగ్యం తాలూకు ప్రభావం ఎక్కువయ్యి తద్వారా ఆ వైద్యుని సంప్రదించి రావచ్చు, హాస్పిటల్లో జాయిన్ అవ్వడాలి, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే ఈ రోజుని కొన్ని తెలియకుండానే మీకు ఏదో చెడ్డ పని చేసే అవసరాలకు ఉపకారం చేద్దామనుకుని అపకారం చేయడం, దానివల్ల మీకు వాళ్ళకి మధ్యలో విభేదాలు రావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున జాగ్రత్త ఎంతైనా అవసరం. మరియు మీరు ఈవేళ ప్రత్యేకించి వస్త్రాలు, అలంకారాలు, ఆభరణాలు ఏమి కూడా కొనొద్దు. అవన్నీ కూడా మీకు ఇబ్బందులు కలుగు చేస్తాయి. మరియు ఈవేళ భూమికి, గృహానికి సంబంధించిన పనులు కొత్తగా మొదలెట్టి ఏమి మొదలుపెట్టద్దు. వాటిని అలా ఉంటూ ఉండి కొత్తగా మొదలెడితే కనుక అవి మీకు చాలా ఇబ్బందులు కలుగు చేస్తాయి. మరియు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఈవేళ ఎక్కడ పోయినా సరే సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామాన్యమైనవి కొనసాగించండి. కొత్తగా మాత్రం మొదలు పెడితే దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆయా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ముఖ్యంగా ఈ రోజున మీకు సంబంధించినటువంటి ఆ దోష నివారణ కోసం అని చెప్పేసి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈవేళ చాలా అనుకూలంగా ఉండే సమయాలు గోచరిస్తూ ఉన్నాయి. నిన్న మొన్న అనుకున్నటువంటి పనులు ఏదైనా అవరం ఉంటే ఈవేళ ఏదైనా ప్రారంభం చేస్తే అవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సుఖంగా, సంతోషంగా ఉండవచ్చును. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మరియు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈవేళ ఈ యొక్క మాట ద్వారా అనేక మందిని ఆకట్టుకోగలరు. ఈ యొక్క ఉపాధ్యాయ రంగం వాళ్ళు కానీ, వైద్య రంగం వాళ్ళు కానీ చాలా చక్కగా
వృద్ధిలోకి రావడానికి ఈ యొక్క అవకాశం ఎంతైనా ఉంది ఈ రోజుని. మరియు గాయక వృత్తి చేపట్టేవాళ్ళు కానీ, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కానీ, చక్కగా ప్రవచనాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వేద విద్యార్థులు, అలాగే స్మార్తము ఇలాంటి వాటికి చాలా గౌరవం పెరిగి సంఘంలో వీటి ద్వారా విశేషమైన కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఎంతైనా ఉంది. కావున ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈవేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే జయకరంగా, ఆనందకరంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగం కానీ, ఫైనాన్స్, సాఫ్ట్వేర్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగాలలో చాలా అనుకూలంగా ఉంది. అయితే మిథున రాశి వాళ్ళకి వాళ్ళ వ్యవసాయ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇంచేదంటే ఈవేళ మీ దగ్గర ఉన్నటువంటి కొంత ధనం వృధాగా ఖర్చు అవుతుంది, సమయం కూడా వృధా అవుతుంది. ఎంతసేపు కూడా విశ్రాంతి తీసుకుందాం, చేసే పనులను కూడా పక్కన పెడదామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈవేళ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఈవేళ ఎవరినో బాగా నమ్మి డబ్బులు ఇవ్వడం, వాడు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈవేళ మీరు కొనబోయే వస్తువులు కానీ ఇలాంటివి ఏవైతే కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రధానంగా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఈవేళ మనశ్శాంతికి తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశిలో ఉండేటటువంటి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వాళ్ళు కూడా అనుకూలంగానే ఉంది ఈవేళ. అయితే చేసే ప్రతి పనులను కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకెళ్తే దిగ్విజయంగానే ఉంటుంది. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈవేళ చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండగలరు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ, పర్యాటక రంగ ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. గౌరవ ప్రతిష్టలకి, కీర్తికి, ఆ లాభానికి చాలా అనుకూలంగా ఉంది వీళ్ళందరికీ కూడా. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా, సుఖ సంతోషాలతో గడపడానికి అవకాశం ఈరోజు ఎంతైనా ఉంది. ప్రజల్లో వీళ్ళకి గౌరవం పెరుగుతుంది. సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటారు వీళ్ళంతా కూడా. అట్లాగే ఈ సింహరాశి వాళ్ళు ఈవేళ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, అలాగే భూ సంబంధించినటువంటి వృత్తికి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళు కానీ, వ్యవసాయదారులు కానీ చాలా ఆనందంగా ముందుకు వెళ్ళడానికి వేళ అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి వేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ మీ ద్వారా ఏదైతే మాట వచ్చిందో మాట వల్ల మీకు విభేదాలు వస్తాయి. నలుగురిలోనూ మీ యొక్క పరువు తగ్గుతుంది, కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, గౌరవ మర్యాదలకు లోటు ఏర్పడుతుంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలోనూ, బంధువులు, స్నేహితుల మధ్యలో కూడా కొంచెం విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి సొమ్ములు ఏవైతే బ్యాంకుల్లో కానీ లేదా ఇతరుల దగ్గర కానీ ఉన్నాయో అవి కొంచెం నష్టపోవడానికి అవకాశం ఉంది. కావున కొంచెం జాగ్రత్త ఎంతైనా తీసుకోవడం అవసరం ఈ రోజుని. కావున ఈ యొక్క కన్యారాశి వాడు ప్రత్యేకించి ఈ రోజుని మీకు అందుబాటులో ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడికి కానీ, సీతారాముల యొక్క ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క దర్శనం, పూజ చేయించుకోవడం, లేదా ఒక తులసిమాల స్వామివారి యొక్క మెడలో సమర్పించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు. తర్వాత ఈ యొక్క కన్యారాశి వారు మీకు ఈవేళ కొత్తగా ప్రారంభించే పనులు కూడా చేయకుండా పాత వాటినే మీరు కంటిన్యూ చేయండి. ఈవేళ కొనబోయే వస్తువులు ఏదైనా అయితే ఉంటాయో అవి మీకు మంచి ఫలితాన్ని ఇవ్వవు, ఇబ్బంది కలుగజేస్తాయి. లేదా ఈ రోజున ఏదైనా ఒక కొత్త వస్తువు కొంటే కనుక త్వరగా పాడైపోవడం కానీ లేదా నష్టపోవడం కానీ జరుగుతుంది. కానీ ఈవేళ అలాంటివి ఏమి కొనకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు. తులారాశి వాళ్ళకి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇవాళ ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనులు కానీ, వీసా రంగం కానీ, ఇట్లా వీసా కోసం ప్రయత్నం చేయడం కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రభుత్వాల నుంచి మీకు రావాల్సినటువంటి ఆ సబ్సిడీలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. మీరు ఏదైనా నూతన వాహనాలు ఇవాళ కొంటే చాలా ఆనందకరంగా, దాని మీద ఎక్కడికి వెళ్ళినా జయకరంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాల మీద వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాహనాల మీద తిరుగుతూ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వేళ. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజు ఈ రోజుగా చెప్పవచ్చును. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఇవాళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అదే సమయంలో వీళ్ళకి కొంచెం ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మనశ్శాంతి తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, వ్యవసాయ రంగం వాళ్ళకి, భూముల మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఈ యొక్క కొలతలు కొలిచేవాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయించేవాళ్ళు, దస్తావేజులు రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది వేళంతా కూడా. అలాగే ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాలు, హోటల్కి సంబంధించినటువంటి రంగాల వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి వేళంతా కూడాను. కావున ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈవేళ వీళ్ళ యొక్క దోష పరిహారం కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శనం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ ఫలితాలు మంచిగా పొందడం కోసం ఆ రకమైనటువంటి పరిహార క్రియలు చేసుకోండి. ఈ రోజుని తదుపరి
ధనుసు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. ధనుసు రాశి వాడికి వాళ్ళు చాలా సామాన్యంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో అనుకోకుండా గొడవలు రావడం, ప్రేమికుల మధ్యలో విభేదాలు రావడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజుని భూమికి గృహానికి సంబంధించిన పనులు కొత్తగా ఏం మొదలు పెట్టద్దు. వస్త్రాలంకరణాలు ఏమన్నా కొందామంటే వేళ వాయిదా వేసేసేయండి, మంచిది కాదు. కావున ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి వేళ మానసికమైనటువంటి ప్రశాంతత అస్సలు ఉండదు. చాలా చికాకులతో గడుపుతూ ఉంటారు. కావాల్సిన వాళ్ళ మీద కేకలు వేయడం, లేకపోతే అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళ మీద తిరగబడడం, అలాగే కింద అధికారుల మీద తిరగబడడం, దాని ద్వారా వాళ్ళు చులకనైపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు చేసిందే తప్పు, కానీ కింద వాళ్ళ మీద కేకలిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటి వల్ల మీకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. మరియు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కొంచెం ధనం నష్టపోతారు ఈవేళ. అలాగే సమయం వృధా చేస్తూ ఉంటారు. మరియు రోగభీతి, శరీరంలో ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో, దీర్ఘవ్యాధులైన షుగర్, బీపీ ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇంకా బాగా ఎక్కువైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కలవరపెట్టడానికి అవకాశం ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మీకు ఉన్నటువంటి యొక్క దోష నివారణ కోసం మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. చెరుకు రసంతో కనుక శివుడికి అభిషేకం చేయిస్తే మీకు ఈ యొక్క దోష నివారణ అవ్వడానికి ఎంతో అవకాశం ఉంది. తర్వాత మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి కూడా ఇవాళ చాలా సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ మానసికపరంగా ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కావున మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుని. అంతేకాకుండా కొంచెం ధనం వృధా అయిపోవడం కానీ, లేదా శత్రువులు మీ మీద విజృంభించడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకి, స్త్రీలకి కూడా వేరే వారి వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగంలో వాళ్ళకి కొంచెం వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు ఇవాళ చెప్పబడుతూ ఉన్నాయి. కావున వీరు ఈ రంగంలో వాళ్ళందరూ కూడా, ఈ రాశి వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి పరిహార క్రియ, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి చక్కగా సింధూరంతో అర్చన చేయించడం, తమలపాకులతో అర్చన చేయించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. తర్వాత కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి వేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. చక్కగా ప్రేమికుల మధ్యన చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు మీకు శత్రువులుగా ఉండేవాళ్ళు, మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీతో కలవడానికి, అలాగే నష్టద్రవ్యం ఇంతకుముందు పోయినటువంటి వస్తువులు కానీ, లేకపోతే ధనం కానీ ఏదైతే ఉందో మళ్ళీ మీకు చేరడానికి అవకాశం ఈ రోజున ఎంతైనా ఉంది. ఎప్పటి నుంచో మీరు వాయిదా వేస్తూ వస్తున్నటువంటి భూమికి, గృహానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించడానికి, చక్కగా బంధువులతో, స్నేహితులతో శుభకార్యాల్లో పాల్గొనడానికి, వినోదాలతో, విందులతో ఆనందంగా గడపడానికి ఇవాళ చాలా అవకాశం ఉంది. ఫ్యాన్సీ కిరాణా, టీవీ రంగాలు యొక్క వ్యాపారం చేసే వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్స్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ రోజుని. అంతేకాకుండా స్వయంగా వృత్తులు చేపట్టేటటువంటి వాళ్ళకి, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే సమయం. బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే సమయం ఈరోజు గోచరిస్తుంది. ప్రత్యేకించి పరిహార క్రియలైనవి కానీ వాళ్ళ కుంభరాశి వాళ్ళకి అందరూ చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మీనరాశి వాళ్ళకి వాళ్ళ చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కుటుంబంలో బంధువులతో, స్నేహితులతో చాలా ఆనందంగా గడపడం, మరియు మీరు ఈవేళ ఎక్కడికి పోయినా సరే కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవేళ ఏదైనా వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, అలంకారాలు కానీ కొంటే దానివల్ల మీకు చాలా ఆనందం వస్తూ ఉంటుంది. మరియు టీవీ, మీడియా, సినిమా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అట్లాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు చేసే వాళ్ళకి, హోటల్ రంగం వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈరోజు గోచరిస్తూ ఇవాళ ఎక్కడికైనా ఏ పని చేసినా కలిసి వస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, టీవీ, ఫైనాన్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈవేళంతా కూడా. కావున ప్రత్యేకించి వీరికి చెప్పేది ఏమిటంటే ఈవేళ బంధు స్నేహిత వర్గంతో కొంత విభేదాలు వచ్చే అవకాశాలు కూడా మధ్య మధ్యలో ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. మీరు దీనికోసం ప్రత్యేకంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళడం కానీ, లేదా లలిత సహస్రనామ పారాయణ చేయడం కానీ, వినడం కానీ మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఆయా పరిహార క్రియలు చేసుకుంటూ ఆ గ్రహాల వల్ల మంచి మంచి ఫలితాలు పొందాలని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.